నమస్తే అండి, నా పేరు రజిత. నేను కరీంనగర్ నుండి వచ్చాను. గత 16 సంవత్సరాల నుండి నేను ఆ సిటీలో వర్క్ చేస్తున్నాను. నా డిఎస్టీ అంటారు. డిఎస్టీ అంటే డొమైన్ స్కిల్ ట్రైనర్. కరీంనగర్లో సిటీలో నేను 16 సంవత్సరాల క్రితం ఒక స్టూడెంట్లా వచ్చాను 2010లో. అక్కడ నుండి నా సిటీతో నా లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఇంకా వర్క్లో దాదాపు ఇది నాకు 154 బ్యాచ్. ప్రతి సంవత్సరం ఒక 10 బ్యాచ్లు చెప్తూ ఉంటాను. ప్రతి చోట ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలలో ప్రతి సిటీలలో మాకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో మేము నేర్పించేది ఏంటంటే ఫస్ట్ చిత్రకళలకు యుద్ధం. దీంట్లో ఫ్యాబ్రిక్ పెయింటింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండ్ మిషన్ ఎంబ్రాయిడరీ, తర్వాత మనకు అడిషనల్గా మగ్గం వర్క్. ఇప్పుడు మనకు కొత్తగా ఉంది ఏంటంటే మగ్గం వర్క్ అనేది చాలా ట్రెండింగ్గా ఉంది. మళ్ళీ ఎక్కువగా డిమాండ్ ఉన్న కోర్స్ ఇంకేదైనా ఉందంటే కూడా మగ్గం వర్క్. అంతకుముందు రోజులలో మగ్గం వర్క్ కేవలం పెళ్లిళ్ళలో పెళ్లి కూతుర్లకు మాత్రమే వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు పెళ్లికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా మన పట్టు చీర మీద మగ్గం వర్క్ బ్లౌజు లేకపోతే చాలా ఏదో గిల్టీగా ఫీల్ అవుతున్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా మగ్గం బ్లౌజ్ కావాలి అని కోరికతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మగ్గం వర్క్ అనేది చాలా ట్రెండింగ్గా ఉంది. అయితే మగ్గం వర్క్లో కూడా ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ మోడల్స్ ఉంటాయి. నార్మల్గా అందరు పట్టు చీర మనకి ఎప్పుడైనా కానీ కొత్తదనాన్ని కోరుకుంటాము. లాస్ట్ ఇయర్ దసరా కానీ లేదా ఫెస్టివల్స్కి వచ్చిన డిజైన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ మనం తీసుకోము. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఏంటంటే మన మామూలుగా మగ్గం వర్క్ వేయడం వేరు, అందులో కొంచెం డిఫరెంట్గా కోట్ మోడల్ లేదా మన బెల్ట్ మోడల్, ఇలాంటి మోడల్స్ అనేవి చిన్నపిల్లల బ్లౌజెస్ కానీ ఇలాంటివి నేర్పించడం జరుగుతుంది. ఫస్ట్ మొదట 10 రోజులు వీళ్ళకు బేసిక్స్ అన్నీ కూడా వైట్ క్లాత్ పెట్టి బేసిక్స్ అన్నీ నేర్పించడం జరుగుతుంది. తర్వాత హ్యాండ్ ఎంబ్రాయిడరింగ్ ప్రతిరోజుకు 3 గుర్లు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే వాళ్ళకు స్కిల్లో అంటే పూర్తిగా ఈ బేసిక్స్ ఏవైతే వేశారో ఆ వేసిన తర్వాత వాళ్ళ ఫుట్ అనేది నీట్గా వచ్చిన తర్వాత బ్లౌజ్ పెట్టడం అనేది క్లాత్ పెట్టడం జరుగుతుంది. తర్వాత బోర్డు పైన ప్రతి ఒక్క మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొలతలు ఎలా తీసుకోవాలి, మన దగ్గరకు వచ్చిన కస్టమర్కి ఎలా కొలత తీసుకోవాలి, దాన్ని ఎలా చేయాలి అనేది ఇక్కడ వివరించడం జరుగుతుంది. దానిపైన ఏదైతే వీళ్ళు డ్రాయింగ్ వేస్తారో ఆ డ్రాయింగ్ పైన మొదట నేర్చుకున్న కుట్లు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడ ఏ సందర్భంలో అప్లై చేయాలనేది ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. దాదాపు ఆల్మోస్ట్ వీళ్ళు ఈరోజు మాకు 19వ రోజు బేసిక్స్ అన్నీ అయిపోయాయి. నిన్న మధ్యాహ్నము బ్లౌజులు అనేవి బిగించాము. ఇంకొక ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా ఉంది. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ బేసిక్స్ ప్రతి ఒక్కరికి మీటర్ క్లాత్ ఇచ్చి ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ శారీస్ పైన ఎలా డిజైన్ చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది. ఇంకా మిగతా ఈ 10 రోజులలో శారీ పెయింటింగ్ అనేది ఉంది. ఇవన్నీ కాకుండా ఇప్పుడు మనకు కొత్తగా వచ్చే టై అండ్ డై అంటే మనకు రోజు రోజు మారుతూ ఉంటే అప్డేట్ అవుతూనే ఉంటుంది. నిమిషానికి కొత్త కొత్త వర్క్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి మగ్గం వర్క్ అనేది కూడా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు టై అండ్ డై వేస్ కూడా దానిపైన కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ పైన నార్మల్గా మగ్గం వర్క్ వేయడం వేరు, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసి కలంకారీ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో మనం పెయింటింగ్ వేసి అదనంగా మరి దాని కర్దానా కుట్టడము డిఫరెంట్ టైప్స్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ అందరూ చాలా బాగా నేర్చుకుంటారు, చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఏ ఒక రోజు 1 మినిట్ కూడా లేట్ అవ్వకుండా నైట్ 10 దాకా 10:30 దాకా కుట్టుకోవడం అనేది అంతా ఇంట్రెస్ట్గా ఉన్నారు. కాబట్టి చాలా బ్యాచ్ బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.